నమస్తే, నేను ఆదిత్య. అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి శ్రీరాముడి యొక్క రథం దగ్ధం చేయడం జరిగింది. మరి ఈ అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులు తప్పించుకోవడానికి వీల్లేదంటూ పోలీసుల్ని ఆదేశించారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి శ్రీరాముడి రథంని దగ్ధం చేయడం జరిగింది. మరి ఆల్రెడీ ఒకవైపు లడ్డూకి సంబంధించిన అంశం చాలా హాట్ టాపిక్గా నడుస్తున్న తరుణంలో ఇలాంటిది మరోసారి తెర మీదకి రావడం జరిగింది. అసలు ఎలా చూడవచ్చు దీన్ని? ఇప్పుడు ఒకటండి, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ రాష్ట్రంలో ఉన్నంతసేపు, ఈ బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నంతసేపు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సేఫ్టీ లేదు. ఆంధ్ర రాష్ట్రానికి యొక్క ప్రగతికి వీళ్ళు అడ్డంకిగా మారారు. వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఏం చెప్పాలంటే ఏ విధంగా అయినా సరే రాష్ట్రాన్ని రావణ కాష్టం చెయ్యాలి, రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో వెళ్ళకూడదు, ఆంధ్ర ప్రజలు బాగుండకూడదు, ఆంధ్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రాకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకూడదు, సో అలాగే బయట దేశాల నుంచి వచ్చే ఇన్వెస్టర్లు రాకూడదు. ఏదో విధంగా రాష్ట్రంలో ఇటువంటి చిల్లర పనులు, అరాచక పనులు చేసి రాష్ట్ర ప్రతిష్టని భంగం చేయాలి. ఇప్పుడు మనం చూసాం, గత 5 ఏళ్లుగా వాళ్ళు ఏం చేశారో, ఏ నిర్వాహాలు చేశారో చూసాం. కేవలం వాళ్ళు దండుకోవడం, దాచుకోవడంలోనే వాళ్ళు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు. ఏ రోజును కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్ర యువత నిరుద్యోగం గురించి కానీ, వాళ్ళ ఉద్యోగాల కల్పన గురించి కానీ, ఇటు పోలవరం ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడంలో కానీ, ఇటు అమరావతిని 3 రాజధానుల పేరుతో నాశనం చేయడం కానీ, ఈ విధంగా అమర్ రాజా లాంటి ఒక ప్రముఖ సంస్థని రాష్ట్రం నుంచి బయటికి పంపే వరకు నిద్రపోలే. అలాగే లూలుని పంపించేశారు, జాకీని పంపించేసేసారు, అలాగే అదాని డేటా సెంటర్ని పంపించేశారు. సో జగన్మోహన్ రెడ్డి అనే వాడు అసలు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని దరిద్రంగా దాపరించాడు. సో అన్లెస్ అంటిల్ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని సీరియస్గా తీసుకోకపోతే వీళ్ళ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిన పెట్టాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మెరుగైన పాలన ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచాలి అనే ఆలోచనలో వీళ్ళుంటే అనుక్షణం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించాలి, ఏ విధంగా రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా ఎస్పెషల్లీ హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి చర్యలు చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు నన్ను అడిగితే ఇది డైవర్ట్ పాలిటిక్స్ అంటారు. ఏదైతే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అంటుంది. జగన్మోహన్ రెడ్డి కనపడితే మొహం మీద కాంట్రీని చూడడానికి ప్రతి ఒక్క హిందూ భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు కాచు కూర్చున్నారు. ఈ తరుణంలో ఆ యొక్క తీవ్రతని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని కాస్తో కోస్తో తెలియక సానుభూతి ఉన్నవాళ్ళు, సో ఓకే అతను క్రిస్టియన్ అయినా కూడా పర్లేదు అని అనుకున్న వాళ్ళు, కాదు ఇతనిలో ఇంత విషకోణం ఉందా, ఇతనిలో ఇంత విషపూరితమైన చర్యలకు పాల్పడుతున్నాడా, ఇంత హిందూ దేశ అనేది ప్రస్ఫుటంగా అతను బయటపడిపోయాడు. ఈ తరుణంలో మొత్తం కోడైకి వస్తుంది ప్రపంచం అంతా కూడా. ఈ చేసిన తప్పుడు పనికి, ఈ చేసిన అడల్ట్రేషన్కి, ఈ కల్తీ పనికి. ఈ టైంలో ఇప్పుడు ఈ టాపిక్ని ఏదైతే ఇది ఉందో ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడం కోసం చేసిన చర్యగానే అనుకోవాలి. సో రామతీర్థంలో రాముడు తల నరికినప్పుడు కానీ, విజయవాడలో దుర్గమ్మ సొమ్ములు దొబ్బినప్పుడు కానీ, అక్కడున్న విగ్రహాలు పట్టుకెళ్ళిపోయినప్పుడు కానీ, అంతర్వేదిల్లో రథాన్ని తగలబెట్టినప్పుడు కూడా ఈ విధంగానే రకరకాల మాటలతోటి హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా హిందువుల్ని కించపరిచి చాలా తేలిక భావంగా, చాలా యావగింపు మాటలతోటి వాళ్ళు అనుక్షణం కూడా ఇటు హిందూ మతాన్ని, హిందూ దేవుల్ని, హిందువుల్ని, ఈ యొక్క భక్తుల్ని వాళ్ళు కించపరచడం చూసాం. సో ఇప్పుడు మళ్ళీ నిన్న చెప్పినట్టుగా మీరు ఈ యొక్క రాముడి రథాన్ని తగలబెట్టడం,
సో డెఫినెట్గా నాకేమనిపిస్తుందంటే ఇది కలియుగం కాబట్టి, ఇది ద్వాపరయుగం కాదు, త్రేతాయుగం కాదు. బాబు గారి యొక్క వైఖరి ఇప్పటికే మారింది, ఇంకా మారాలి. ఏదైతే సౌదీ అరేబియాలో కొన్ని శిక్షలు ఉంటాయి అక్కడ, ఏ వ్యక్తి అయితే తప్పు చేస్తాడో, తప్పు చేస్తే చేస్తే చెయ్యి, కాలుతో చేస్తే కాలు, కంటితో చేస్తే కన్ను, పంటితో చేస్తే మిగతా ఏదైనా శరీర భాగంతో చేస్తే ఆ శరీర భాగం కూడా తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ చట్టాలు మారాలి, ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా రీరైట్ చేయాలి. సో కొన్ని కఠినమైన చర్యలు వస్తేనే ఈ యొక్క ఆకతాయిలు కానీ, ఈ దుర్మార్గులు కానీ వాళ్ళకి అడ్డుకట్టేయడానికి కాస్త మనకి అనుకూలంగా ఉంటుంది. లేదంటే ఇది జరుగుతూనే ఉంటుంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా అడ్డుకట్టపడాలంటే కూడా నన్ను అడిగితే ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని ఒకటి ఉరేయాలి, లేదు శుభ్రంగా పిట్టలు కాల్చినట్టు కాల్చిపడేయాలి. ఎందుకంటే వాడిని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టి, మళ్ళీ వాడికి తిండి పెట్టి, మళ్ళీ వాడిని కోట్లు చూపెట్టి, మన బళ్ళకి, ఈ యొక్క అధికారులకి, వీళ్ళకి ఈ బత్తాల గిత్తాలు, ఈ యొక్క బేటాలు, ఈ యొక్క వెహికల్స్కి ఏమో ఆయిల్, ఇవన్నీ కూడా ఇది ఒక పెద్ద వేస్ట్ ఖర్చు, టైం వేస్ట్, మనీ వేస్ట్. సో డిఫరెంట్గా స్పాట్లో రథం తగలబెట్టాడా, నిందితుడు దొరికాడు, అదే రథం దగ్గర వీడిని తగలబెట్టాలి. సో అది అంతా లైవ్ చూపించాలంటాను నేను, దేశవ్యాప్తంగా కూడా. ఇంకొకడు అలాగే ఉండి పగలగొట్టాడా, ఆ ఉండి దగ్గరే వాడిని ఉరి తీయాలి. సో రాముడు తలకాయ తీసాడా, అది ఏ దేవుడైనా సరే వాడు తల తీయాలి. ఆ చేతితో జప్పు చేస్తే చెయ్యి, కాలుతో చేస్తే కాలు. ఇది జరిగితే డెఫినెట్గా క్రైమ్ చేయడం వస్తుంది. అంటే ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్, ఒక భయం ప్రజల్లో కాదు, ఈ దుర్మార్గుల్లో, ఈ దుష్టుల్లో, ఈ నీచ నికృష్టుల్లో కలిగించాలి. అమ్మో ఇటువంటి చర్యలు పాల్పడితే మనకి మనుగడ ఉండదు, ఈవెన్ మన ప్రాణాలే ఉండవు అనే భావన కలగాలి. లేదంటే ఇది కొనసాగితేనే ఉంటుంది. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రం మీద అతని కన్ను పడుతున్నని చెప్పు, ఆ ఆంధ్ర రాష్ట్రంలో తన పాదం పడుతున్నని చెప్పు, ఆంధ్రాకు పడిన అరిష్టం కానీ, ఆంధ్రాకు పడిన దరిద్రం కానీ అది పోదు. అతను ఒక అష్టదరిద్రుడు, శనిలా తయారయ్యాడు ఆంధ్ర రాష్ట్రానికి. కాబట్టి ఆ చర్యగా తహసీల్ తీసుకుని ఆ సిబిఐ ఈడీ కేసులు కూడా అన్నిటినీ రీఓపెన్ చేసి, ఏదైతే ఇప్పుడు ఆంధ్రాలో ఈ లడ్డు కాదు కదా, మిగతా వ్యవహారాల్లో చేసిన స్కామ్స్ అన్నిటిని కూడా త్వరితగతన చేసి ఇతన్ని ఒకటి తీసుకెళ్ళి జైల్లో అన్నా పెట్టాలి, లేదు ఈ దేశ సరిహద్దన్నా దాటించాలి. అంతవరకు ఆంధ్ర భవిష్యత్తుకి, ఆంధ్ర భవితకి ఇతను ఒక అడ్డంకిగానే ఉంటాడు. ఇతను ఒక శల్య సారథ్యం చేస్తూనే ఉంటాడు, ఒక శేఖినిలాగా దాపరిచ్చాడు ఆంధ్రాకి. సో ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఎవరైతే ఈ రోజున ఈ రథం దగ్ధం చేయడానికి పాల్పడ్డారో, అసలు దీని వెనకాల ప్రోద్బలించిన వాళ్ళు ఎవరు, సూత్రధారులు ఎవరో, పాత్రలు అది కూడా తెలుసుకుని సో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఇంకొకసారి ఇటువంటి చర్యలు చేసేయడానికి వెన్నులో చలి పుట్టిలాగా ఆ శిక్షలు ఉండాలి. ఆ దిశగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హోంమంత్రి గారికి నా మనవి, నా విన్నపం, నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. నమస్తే.